నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయలోకిస్ రెసిపీ. ఈరోజు మన వీడియోలో దానిమ్మకాయ గింజలతో ఎలా జెల్లీ చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా రెడ్ కలర్లో పిల్లలు కూడా ఇష్టంగా పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరండి. అలాంటప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, జెల్లీ అల్లే షేక్ అవుతుంది. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలు అడిగి మరి తింటారండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై. దానిమ్మ గింజలతో ఎలా టేస్టీగా జెల్లీ చేయాలో చూద్దాం రండి. నేను 2 దానిమ్మలు తీసుకున్నానండి. పైన ఆ పక్క తొక్కంతా తీసేయాలి. తీసేసినాక కట్ చేసుకొని దానిమ్మలో ఉన్న గింజలంతా తీసి పెట్టేసుకోవాలండి. నాకు దానిమ్మ గింజలు 1.5 కప్పు దాకా అయ్యిందండి. మీకు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో దానిమ్మ గింజలంతా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న దానిమ్మ గింజల జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలండి. బాగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. నీళ్ళంతా ఏం కలపద్దండి, ఇదే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్లనే మంచి టేస్ట్ వస్తుందండి. దానిమ్మ గింజలు ఇలా తొక్కుంటుంది కదండి, దాన్ని ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి విటమిన్స్ ఉంటాయండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్లో ఒక 3 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఈ కార్న్ఫ్లోర్ అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి విస్కర్తో. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. మీరు షుగర్ పౌడర్ కూడా చేసేసుకోవచ్చు. నేను షుగర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్లో ఇందాక మనము కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్నాం కదండి, ఆ జ్యూస్ని ఇందులో పోసుకొని మనము కలుపుతూనే ఉండాలండి. కలుపుకుండా అలా వదిలేసామంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూనే ఉన్నామంటే మనకి సాఫ్ట్గా బాగా తయారవుతుంది. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండేటప్పుడు మన ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. అందాక ఇలా మెల్లిగా కలుపుతూనే ఉండాలి. మరి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. నాకు 2 స్పూన్ దాకా నెయ్యి పట్టిందండి. ఇలా వేసుకుంటూ మెల్లిగా కలుపుతూనే ఉండాలండి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే అండి జెల్లీ అనేది సాఫ్ట్గా టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యింది కదండి. ఒక ప్లేట్లో నెయ్యిని అప్లై చేసి ఆ జెల్లీని ఇందులో పోసుకొని ఈ స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే వదిలేయాలండి. 15 నిమిషాలు అయిన తర్వాత చూడండి, చేతికి కొద్ది కూడా అంటుకోలేదు. జెల్లీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈజీగా ఇలాగే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత జెల్లీ ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తినాలనిపిస్తుంది కదండి. పిల్లలు ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.